హాయ్ సార్. ఆయ్. సార్ నెక్స్ట్ ఇయర్‌లో కొన్ని స్టేట్స్‌కి ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్. ఆ ఎలక్షన్స్ వల్ల మార్కెట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఒకవేళ ఎఫెక్ట్ పడితే అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్స్‌కి అవును. కొన్ని స్టేట్స్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. బి సారీ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 2, 3 స్టేట్స్‌లో కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడుండే సినారియోని చూస్తే మన బీజేపీ గవర్నమెంట్ మన చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే మెయిన్ మనకి సెంట్రల్ ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా మోర్ ఓవర్ మెజారిటీస్ వచ్చి ఎన్డీఏనే బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ వాళ్ళే వస్తున్నారు. కాబట్టి దీనివల్ల పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. మేబీ ఏదైనా ఒక 1 డే ఆ ఎలక్షన్ ఫీవర్ అంటారు కదా, ఒక వైరల్ ఫీవర్ లాగా జస్ట్ 1 or 2 డేస్ మేబీ ఉండొచ్చు. అంతేగాని మేజర్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఓకే. అది. అంటే కొన్ని సార్లు స్టాక్ మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సార్. ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయకూడదా? చూడండి, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటుందండి. అయితే మీరన్నట్టు ఒక న్యూస్ అనేది ఉంది ఎప్పుడు. మేజర్ న్యూసెస్ ఏమేమిటంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. ఓకే. ఆర్బీఐ మీటింగ్‌లో వాళ్ళు రేట్ కట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్టు. అదేలాగా ఫెడ్ మీటింగ్ ఉంటుంది గ్లోబ్‌లో, అమెరికాలో. దానికి మనకి ఇదేలాగా ఒడిదుడుకులు ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఒడిదుడుకులు అనే దానికి ఆ మాట వింటేనే మన వాళ్ళు భయపడుతున్నారు. చూడండి, ఒడిదుడుకుల్లో మనం ఎలా డబ్బు సంపాదించుకోవాలని ఆలోచించాలి గానీ, భయంతో మనం పక్కనుంటే కాదు. చూడండి, ఒక స్టాక్ రూ. 100 ఉందండి. ఆ ఒడిదుడుకుల్లోనే ఉంది మార్కెట్టు. ఆ ఒడిదుడుకుల వల్లే రూ. 80కి వచ్చింది. మంచిదే కదా! ఇప్పుడు ఒక రూ. 100 అంటే మంచి కంపెనీస్ నేను చెప్తున్నాను. అందులో కూడా మనం ఫండమెంటల్లీ వీ షుడ్ సెలెక్ట్ ఫండమెంటల్లీ మంచి కంపెనీ. ఒక రూ. 100 ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక రూ. 100 ఒక స్టాకు రూ. 80కి వచ్చింది. ఓకే. ఇదే అందరూ లబోదిబోం అంటున్నారు, ఒడిదుడుకులు అంటున్నారు. రూ. 80కి ఎవరో ఒకరు కొంటున్నారు కదా! హ్మ్. వాళ్ళే తెలివైన వాళ్ళు. ఎందుకంటే మీరు చూస్తారు, ఇదే మన మీడియాలోనే మార్కెట్టు ఈరోజు కొన్ని లక్షలు కోట్లు ప్రాఫిట్ వచ్చిందంటారు. అదేలాగా లక్షల కోట్లు ఆవిరైపోయిందంటారు. ఆవిరైనప్పుడు అక్కడ ఎవడో ఒకడు కొన్నాడు కదా, వాడే గొప్పోడు. అదేలాగా మార్కెట్‌లో ఈరోజు లక్షల్లో లాభాలు వస్తున్నాయి అన్నారు కదా, ఆ లాభాలు వచ్చిన రోజు అమ్ముకోవాలి. ఓకే. ఇక్కడ కొని అక్కడ అమ్మాలి. కాబట్టి మార్కెట్‌లో ఒడిదుడుకుల్ని కరెక్ట్‌గా క్యాచ్ చేసే అంత అనుభవాన్ని మనం పెంచుకోవాలి. ఓకే. ఆ అనుభవం ఎలా వస్తుంది? ఓవర్ నైట్‌లో రాదు. మనం చూస్తూ చేస్తూ. హ్మ్. బాగా ఒక 10, 15 సంవత్సరాల తర్వాతే మనకు తెలుస్తుంది. కాబట్టి మార్కెట్‌లో ఒడిదుడుకుల్ని చాలా హ్యాపీగా మనం వెల్కమ్ చేయాలి. ఓకే. అంటే కొంతమంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే డౌన్స్ వచ్చినప్పుడు భయపడి క్విట్ అవుతూ ఉంటారు. సో, అలా కాకుండా లాంగ్ స్టాండింగ్ ఉండాలంటే మార్కెట్‌లో ఏం చేయాలి సార్? మంచి ప్రశ్న. క్విట్ అవుతూ ఉంటారన్నారు కదా! హ్మ్. మరి వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతారు మళ్ళీ? వాళ్ళు మళ్ళీ ఐలో ఎంటర్ అవుతారు. డౌన్ అయినప్పుడు క్విట్ అవుతారు. హ్మ్. లాంగ్ స్టాండింగ్ ఉండాలంటే వాళ్ళు క్విట్ అవ్వకుండా, ఒకటి ధైర్యంగా క్విట్ అవ్వకుండా కూర్చో, అమ్మకుండా. లేదంటే అక్కడ ఇంకా కొనడానికి ట్రై చెయి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆ మార్కెట్ ఒక స్టాకు ఒక రూ. 1,00,000 పెట్టుబడి పెట్టారు. హ్మ్. మళ్ళీ డౌన్ అయింది. అక్కడ ఇంకొక రూ. 1,00,000 పెట్టుబడి పెట్టడానికి మనం ట్రై చేయాలి గానీ, ఓకే. ఆ పాయింట్‌లో మనం అమ్ముకొని ఎళ్ళకూడదు. ఓకే. లేదా కామ్‌గా కూర్చోండి. అక్కడి నుంచి వస్తుంది.
అమ్ముకోవడం అనేది ఇట్స్ అ బ్లండర్ మిస్టేక్. మీరు అమ్ముకొని ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో స్టాకే కదా కొంటారు. హ్మ్. దానికి ఈ స్టాక్‌లోనే కూర్చోవచ్చు కదా! ఓకే. సార్ ఇన్వెస్ట్‌మెంట్ బెస్ట్ అంటారా? లేదంటే ట్రేడింగ్ బెస్ట్ అంటారా? ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ చూడండి, ఇక్కడ ఇది ఒక పెద్ద టాపిక్కే. చూడండి, ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షార్ట్ టర్మ్, ఇంట్రాడేనా, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, వెరీ లాంగ్ టర్మ్, ఇలా ఎన్నో ఉంది. సరే, ఊరికి షార్ట్ టర్మ్ అని చెప్తాం. ఓకే. షార్ట్ టర్మ్ అంటే ఒక 1 మంత్. మనం ఈరోజు కొంటున్నాము, ఒక 20 ట్రేడింగ్ డేస్‌లో హ్మ్. మనం లాభాలు తీయాలనుకుంటున్నాం. ఓకే. మినిమమ్ ఎంత ఉండాలి సార్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే? చూడండి, మినిమమ్ ఎంత ఉండాలి అనేది అక్కడ రూ. 10 కూడా ఒక షేర్ ఉంది. ఓకే. హుహు. రూ. 100కి ఉంది. ఓకే. 10,000కి ఉంది. 1,50,000 కూడా ఉంది. ఓకే. ఈరోజు ఎంఆర్ఎఫ్ షేరు 1,50,000. సౌత్ ఇండియా బ్యాంక్ 40,000. సారీ, రూ. 40. అప్పుడు చూడండి, మనం ఒక కాఫీ తాగే ఒక కాఫీ రూ. 40, రూ. 50 ఉంది. దానికి ఒక షేర్ కూడా కొనుక్కోవచ్చు. అదే ఒక 1,50,000 ఎంఆర్ఎఫ్ షేర్ ఉంది. ఒక ఐఫోన్ డబ్బు కూడా ఆ షేర్ కొనుక్కోవచ్చు. ఓకే. కాబట్టి డబ్బులు అక్కడ సమస్య కాదండి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం పెట్టుబడి పద్ధతిగా పెట్టామా? ఎంత ఇప్పుడు మీ దగ్గర 1,00,000 ఉందనుకోండి. హ్మ్. మనం అనుకుంటాం చాలామంది, నా దగ్గర నేను 1,00,000 ఉంది. ఎందుకంటే అందరూ డబ్బు గల్లోళ్ళు, కోటీశ్వరులు కాదండి. అందరూ ఉండరు. ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళ ఖర్చులు ఉంటాయి. హ్మ్. సేవింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఈ మధ్య. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి. రూ. అవును. 1,00,000 జీతాలు తీసేవాళ్ళు కూడా హ్మ్. ఒక 10,000 అప్పు తీసుకుంటున్నారు. 1,00,000 సరిపోక. కాబట్టి ఎంతో కొంత మనం ఒక నెలకు ఒక 20,000 సేవింగ్ చేస్తున్నాం అనుకోండి స్టాక్ మార్కెట్‌లో. హ్మ్. ఆ 20,000 స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి లాంగ్ స్టాండింగ్‌గా రెగ్యులర్‌గా పెట్టుకుంటూ వస్తే మీరు నమ్మరు. 1999లో నేను వచ్చాను మార్కెట్‌లో. హ్మ్. 2003లో ఐపీఓ మారుతి వచ్చింది. నాకు 400 షేర్లు అలాట్ అయింది. ఓకే. ఐపీఓ అప్లై చేశాను. 400 షేర్లు అలాట్ అయింది. నేను అప్పుడు ఏం చేశానంటే, మార్కెట్‌లో ఇంకొక 2,000 షేర్ ఎక్స్ట్రా కొన్నాను. రూ. 160. మీరు కావాలంటే వెళ్ళి మార్కెట్‌లో ఇప్పుడు చార్ట్‌లో వెళ్ళి చూడండి. అప్పుడు ఓపెనింగ్ రూ. 125 ఐపీఓ వచ్చింది. 160కి లిస్ట్ అయింది. రూ. 160కి 2,000 షేరు నా బ్రోకర్‌కి అప్పుడంతా క్యాష్ తీసుకెళ్ళి ఇచ్చి 3,20,000 ఆయన డీమెట్‌లో. అప్పుడు వచ్చి మనం క్యాష్ ఇస్తే వాళ్ళు దాన్ని చేసి డీమెట్ రప్పిస్తారు. నా డీమెట్‌లో అప్పుడు క్రెడిట్ అయింది. అలాట్ అయింది 400 అలాట్ అయింది. ఓకే. నేనేం చేశానంటే, నా అనుభవాన్ని చెప్తున్నా. హ్మ్. ఇప్పుడుండే యూత్ అంతా తెలుసుకోవాలి. అప్పుడు చిన్న అమౌంటే కదా! ఎంత? 40,000 400 షేర్లు రూ. 125 పెట్టాను. రూ. 50,000 పెట్టుబడి. రూ. 50,000 పెట్టుబడి పెట్టాను. వితిన్ స్పాన్ ఆఫ్ ఒక 1 ఇయర్‌లో 400కి వెళ్ళింది. ఓకే. ఎంతకెళ్ళింది? 400. రూ. 160 షేరు 450, 500కి వెళ్ళిందప్పటికి 2 రెట్లు పెరిగింది. హ్మ్. అప్పుడు మనం ఏమనుకుంటాం, 50,000, 1,50,000 అయిందంటే అమ్మేసాం. వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్‌లో. హ్మ్. అదే అప్పుడు మనకు అనుభవం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు ఉంటే, అరే ఈ షేరు ఇంకొక 10, 20 సంవత్సరాలు ఉంచుకో, నీకంత బాగుంటది అని చెప్పేవాళ్ళు అప్పుడు లేరు. ఇప్పుడున్నారు. ఓకే. ఇప్పుడు ఆ షేర్ విలువ ఎంత తెలుసా? హ్మ్. 40,000 పెట్టుబడి 64 లక్షలు. ఓహ్! ఓకే. ఊహించగలం. లేదు. ఈరోజు షేర్ మారుతి ఎంత తెలుసా? 16,000 ఓకే. ఒక్క షేర్. 160 ఎక్కడ? అవును. 16,000 ఎక్కడ? మరి అదేలాగే కదా ఇప్పుడు ఉండే కంపెనీలు. అవును.
ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్కి ఒక గొప్ప వరం. ఓకే. మీరు జీవితంలో ఎంత ఉద్యోగం చేసి ఎంత సంపాదించినా స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టి దానికి వచ్చే రిటర్న్స్ని మీరు ఊహించలేరు. ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి కూడా పెట్టండి, 25 సంవత్సరాలు వదిలేసేయండి, ఏ మంచి కంపెనీ ఏదో ఒకటి, ఓకే. ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఒక ₹1,00,000 పెట్టుబడి పెడితే నెక్స్ట్ 25 ఇయర్స్కి డెఫినెట్గా ₹1,00,00,000 అవుతుంది. ఓకే. ఈ గురుప్రసాద్ అప్పుడు బతికుంటే అప్పుడు మళ్ళీ కలుద్దాం. అంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు పేషెన్సీ ఉండాలి మెయిన్‌గా. డెఫినెట్గా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.